మండలం నవాపేట ఎస్ఐ ఎం విక్రమ్ బదిలీ గురువారం నారాయణపేట జిల్లా మరికల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఎస్ఐ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు విక్రమ్ పరిపాలనను ముక్కుసూటితనానికి నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. పోలీస్ అంటేనే భయం కాదు భరోసా అని ఫ్రెండ్లీ పోలీసుల ద్వారా నిరూపించారు. అలాగే మహిళలు రాత్రి వేళ తిరిగే ఘనత ఎస్ఐ విక్రమ్ దేనని మహిళలు కొనియాడారు. ఆయన అందించిన సేవలకు మండల ప్రజలంతా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వనపర్తి జిల్లా గోపాల్పేట ఎస్ఐ జగన్ నవాపేట ఎస్ఐగా నియమితులైనట్లు విశ్వసనీయ సమాచారం. నవాపేట మండలంలో విక్రమ్ ఎస్ఐ సారు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఆయన వచ్చినప్పటి నుంచి పేదవాళ్లకు పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరిగే విధంగా ప్రవర్తించాడు. చిన్న పెద్ద తేడా లేకుండా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మాట్లాడిండు. ఎవరిని కూడా అన్యాయం చేయకుండా, ఎవరిని కూడా దూషించకుండా తన ప్రేమతో పేద ప్రజలని దగ్గరికి గుంజుకోవడం జరిగింది. కానీ నవాపేట మండలంలో నిజాయితీగా నిక్కార్సుగా పనిచేస్తే ఎవరు కూడా నాయకులకు నచ్చదు. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎస్ఐ పైన మంచోడు కాదు, సేవల పైన డబ్బులు వసూలు చేస్తారు. ఎవడైనా జ్ఞానం ఉన్నోడు సేవల పైన డబ్బులు వసూలు చేస్తారా? ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే ఆ మాటలు విని నాకే బాధ అనిపిస్తుంది. మీకు అన్యాయం జరిగితే మాట్లాడాలి, కానీ పిల్లి గుడ్డిదైతే ఎలుక ఉరుకులాడినట. ఆయన అటు పోయిందాడే ఇవాళ ఏమేమో మాట్లాడుతున్నారు. దమ్ము ధైర్యం ఉంటే, నిజాయితీగా మీకు అన్యాయం చేసి ఉంటే పోలీస్ స్టేషన్లో వచ్చి తన ముందు మాట్లాడాలి. తన వెనుక మాట్లాడే మాటలు అబద్ధ ప్రచారం అని నేను పూర్తిగా స్థాయిలో చెప్తున్నా. ఇలా పేద ప్రజలు ఎక్కడ బాధపడ్డా, పల్లెటూరులో ఎక్కడ గొడవలు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఒక్క ఫోన్ కాల్తో 24 గంటల్లో స్పందించిన వ్యక్తి విక్రమ్ ఎస్ఐ సార్. అలాంటి వ్యక్తి ఇలా పోయినందుకు మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. నేను స్వయంగా నేనే ఎన్నోసార్లు ఫోన్ చేసిన, సార్ మాకు ఈ ఆపత ఉంది, ఈ గొడవ ఉంది అని చెప్తే గంట సేపట్లో వస్తారన్న వ్యక్తి 50 నిమిషాల్లో వచ్చిన వ్యక్తి విక్రమ్ సార్. అలాంటి సారు ఎన్నో సేవలు అందించిన సార్ని ఇలా మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే బాధాకరం. అలాంటి వ్యక్తి సింహం సింగిల్ గా వస్తుంది, పందులు గుంపుగా ప్రెస్ మీట్ మాట్లాడినంత మాటాలనా ఆయన ఉద్యోగం పోదు, ఆయన నిజాయితీ ఎక్కడ పోదు, ఆయన సేవలు చేసిన ఘనత ఎక్కడ పోదు. మాటలు బస్సు మాట్లాడతారు. నిజాయితీగా పనిచేసిన వ్యక్తికి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో. ఏనాడు కూడా నిప్పు చేదలు పట్టదు. నిజాయితీ పరునికి ఎక్కడ కూడా ఏ ప్రాంతానికి పోయినా నిజాయితీగానే పనిచేస్తాడు. ఒక ఉద్యోగం అనేది కొన్ని రోజులు చేసిన తర్వాత ఇంకొక మండలికి మార్చే విధంగా ఉంటది. ఆయన ఏదో చేసి పోలేదు. ఆయన ఎన్ని రోజులు చేయాలనుకున్నాడో అన్ని రోజులు చేసి బదిలయ్యిండు. అంతదానికి మీరు దాని అబద్ధ ప్రచారంగా ప్రకటించి మాట్లాడితే మంచిది కాదు. ఈ ఎస్ఐ పోయినా ఇంకో ఎస్ఐ వస్తాడు. మీ అరాచకాలకు, మీ దౌర్జన్యాలకు సపోర్ట్ చేస్తే మంచోడా? పేదవాడిని అన్యాయం చేయకుండా అంటే మంచోడు కాదా? ఎలా? మీరు దోసుక తింటున్నారు కదా పేదోళ్ళని మీరు కదా దౌర్జన్యం చేసేది, మీరు కదా నాయకులు కదా. ఇప్పుడు ఎవరైతే ఎస్ఐని మాట్లాడుతున్నారో వాళ్ళే కదా పేదవాడిని ముంచింది. ఇప్పుడు పేదవాడిని కొట్లాడి భూమి గుంజుకుంటేనేమో ఏ అన్యాయం లేదు. అరే పేదవాడిని భూమి ఎందుకు గుంజుకుంటున్నా అని ఎస్ఐ మాట్లాడితే అన్యాయమా? ఇది ఎక్కడా న్యాయము, ఇది ఎక్కడా దౌర్జన్యము? ఇలా ఎస్ఐ మీద తప్పుడు ప్రచారం చేస్తే మంచిది కాదు. ఈ ఎస్ఐ పోయినా ఇంకో ఎస్ఐ వస్తాడు. న్యాయం న్యాయమే, తప్పు తప్పే. నిజంగా ఎస్ఐ సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నవాపేట మండలంలో ఏ విధంగా